లిక్కర్ ఇసుక మట్టి మాఫియాలతో కలిసి దోచుకోవడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందే లేదన్నారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తాను అసెంబ్లీకి వెళ్లడం లేదంటూ తరచూ ఆరోపణలు చేస్తున్నారని, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వరి మిర్చి రైతుల బాధలు తెలుసుకుంటున్నారని తెలిపారాయన. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు మోసం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి ఆనాడే చెప్పినట్లుగా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి సీఎం కాగానే సంక్షేమ పథకాలన్నీ గాలి కొదిలేశారని విమర్శించారు కార్మూరి నాగేశ్వరరావు. ఎన్ని విధాలుగా అన్యాయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అధికారులకు ఏం చెప్పారో తెలుసా? పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు. మరి 45 ఏళ్ల ఇండస్ట్రీ ఏం చెప్పాడో తెలుసా? వైఎస్ఆర్ వాళ్ళకి చేస్తే పాముకు పాలు పోసినట్టంట. ఈ అప్ప సుమ్మా ఇంట్లో ఆస్తి పెడుతున్నా మనకి, ఇంట్లో ఆస్తులు పెట్టేది మనకి 2 ఎకరాలు 2 లక్షల కోట్ల ఆస్తి పైన సంపాదించుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంత మంచి ఉదారమైన మనసుతో చేస్తే ఇంత దుర్మార్గంగా మరి వాళ్ళ సొమ్మిది ఇస్తున్నట్టుగా చేశారంటే ఆయన బుద్ధి ఏంటో తెలుసుకోండి. ఈ బుద్ధిని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్ద పెట్టేసి, రైతులకు మేలు చేసి, రైతులని ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఉందో ఆయన కట్టి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీ రైతుకి నష్టపోకుండా అందించే కార్యక్రమం చేస్తే, ఇవాళ రైతుని గాలికి వదిలేసి రైతుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మామిడికి ధరలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏమీ పట్టించుకోకుండా వదిలేసి ఇంత దుర్మార్గంతో చేస్తే అతను నష్టపోయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే ఆ బాధ తట్టుకోలేక మార్కాపురంలో పురుగుల మందు తాగి చచ్చి ఇవాళ 250 మంది చనిపోయారంటే ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పీపీపీ ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇమ్మంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే, ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. ఆయన రాష్ట్రంలో, ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం, పొడి చేస్తాం అని మాట్లాడతాడు ఆయన. అదే అవుతుంది ఆఖరికి. అంటే మాత్రం తొక్కి పట్టినారు